వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఓపెన్ 10th అండ్ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా పాస్ అయినట్లుగా అయితే మనకి చెప్తున్నారు. పరీక్షలు అనేవి అయితే రద్దు చేశారు. పరీక్ష యొక్క ఫీజులు ఎవరైతే చెల్లించారో అర్హత కలిగినటువంటి వారు 1,68,717 మంది అభ్యర్థులు అనమాట పాస్ అయ్యారు. అయితే ప్రీ ప్రైమరీ పరీక్షల్లో ఆయా అభ్యాసకులు పొందినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా పబ్లిక్ పరీక్షల మార్కులు గ్రేడింగ్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కోవిడ్ ఉధృతం అనేది నేపథ్యంలో ఈ నిర్ణయం అనేది అయితే తీసుకున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల చేస్తామనేసి అయితే ఆదిమూలపు సురేష్ గారు అయితే తెలిపారు. మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి పోస్టుల భర్తీ అయితే ఇంకా చెల్లుబాటు అయితే అవ్వలేదు కదా. దానికి గాను మనకి అర్హత సాధించిన విద్యార్థులు వచ్చేసి 1,321 మంది అయితే పోస్టులకు సంక్షిప్తంగా అయితే సందేహాలు ఉన్నాయి. దాన్ని సెప్టెంబర్ 23వ తేదీకి అయితే చెల్లించారు. అలాగే అర్హతలైన వారికి జిల్లాలు డిఈఓలు ఆఫీసర్లో ధ్రువపత్రాలను పరిశీలన అనేది మనకి అంటే ఇక్కడ కౌన్సిలింగ్లు అవన్నీ కూడా మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఎంపికైనటువంటి అభ్యర్థులు కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ 25, 26 తేదీలో, నియామక ఉత్తర్వులు అనేవి సెప్టెంబర్ 26, ఉపాధ్యాయులు స్కూల్లో చేరాల్సిన తేదీ వచ్చి సెప్టెంబర్ 28 తేదీ లెక్క మనకి వీటి యొక్క డేట్స్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2018 డిఎస్సి పోస్టులు అనేది ఇంకా భర్తీ కాగని చర్యలు అనేవి కూడా మనకి చేపట్టాలనేసి అయితే ఇక్కడ ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియోని అయితే మీద ఐకార్డ్స్ని అయితే రిలీజ్ చేస్తున్నాను. మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.